ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 19వ నామం, 19వ నామం యొక్క అమ్మవారి యొక్క 19వ నామం యొక్క మహిమ, అలాగే ఆ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేస్తున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఐశ్వర్యోగం ఈరోజు 19వ నామం, అమ్మవారి యొక్క లలిత అమ్మవారి యొక్క 19వ నామం శ్రవణం చేద్దాం. ఓం నవచంపక పుష్పాభనాసాదంత విరాజితాయై నమః. ఓం నవచంపక పుష్పాభనాసాదంత విరాజితాయై నమః. ఓం నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయై నమః. ఇలాగ 19వ నామాన్ని, మన అమ్మవారి నామాన్ని, నాస అంటే ముక్కు, నాస అంటే ముక్కు, నీ నాసాదంలో అనగా ముక్కు దూరం ఇది. ఈ ముక్కు దూరంలోంచి 2 రంధ్రాల్లోంచి వికసించినటువంటి సంపెంగ పువ్వులాగా అమ్మవారి యొక్క ముక్కు ప్రకాశిస్తుంది. అమ్మవారి యొక్క ముక్కు ప్రకాశిస్తుంది. ఈ సంపంగి మహా సువాసనలతో జీవులందరినీ కూడా మనకి ఆకర్షిస్తూ ఉంటుంది. సంపంగి పువ్వు, ఈ సంపంగ పువ్వుని కనుక మనం ఇంట్లో ఉంచుకున్నట్లయితే మొత్తం ఇల్లంతా కూడా సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క ముక్కు ఈ సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ నాసికా రంధ్రాల నుంచి ఎప్పుడూ కూడా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసనను కనుక మనం పీల్చినట్లయితే అమ్మకు కృపకు పాత్రలో అవుతాం. ఈ పువ్వులతో పూజిస్తే అమ్మవారు ప్రసన్నురాలై భూమిని ప్రసాదిస్తుంది. ఈ యొక్క సంపంగ పువ్వులతోటి కనుక అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే ఆ అమ్మ మనకి భూమిని ప్రసాదిస్తుంది అని చెప్పేసి నేనంటాం కాదు, మంత్రశాస్త్రాలు అంటున్నాయి. సొంత ఇంటి కోసం కనుక ఎవరైనా కనుక ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు ఈ నామాన్ని కనుక పఠించినట్న శ్రవణం చేసిన సొంత ఇంటిని తప్పనిసరిగా పొందుతారు. నూతన గృహప్రవేశం లభిస్తుంది. నూతన గృహం లభిస్తుంది. అమ్మవారిని సంపంగలతోటి పూజ చేయాలి. అలాగే ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కునేవాళ్ళు, అలాగే పొలాలు కొనుక్కునేటువంటి వాళ్ళు ఈ సంపంగి పూలతో 9 రోజులు ఈ అమ్మవారిని పూజిస్తే చాలు, వాళ్ళకి తప్పనిసరిగా స్థలయోగం ఉంటుంది. అమ్మవారిని పూజిస్తే చంపక పుష్పంతో అమ్మ ముక్కును పాల్చడంలో వాగ్దేవతలు కవితా చమత్కారంతో పాటు మంత్రశాస్త్రాన్ని కూడా నిక్షిప్తంగా చేస్తారు. భూమి గుణం గంధం. ఈ భూమి యొక్క గుణం ఏంటంటే గంధం. ఈ ముక్కు గంధాన్ని అనగా ముక్కు వాసనను పసిగడుతుంది. ఈ ముక్కును సరిగ్గా పనిచేస్తే సగానికి సగం రోగాలు నశిస్తాయి. అందుకనే మనకి ముక్కు దగ్గర ఇలా చేయి పెట్టి శ్వాస కానీ గాలి కానీ వస్తుందా లేదా అని చూస్తూ ఉంటాం. అవి కనుక సక్రమంగా పనిచేస్తే మనిషి ఆరోగ్యవంతంగా ఉన్నట్టు లెక్క, సగం రోగాలు ఉండవు. వాతావరణ కాలుష్యం వల్ల ఈనాడు ప్రజానీకంలో చాలా భాగం ఈ శ్వాస రోగాలు, ఇప్పుడు వచ్చేటువంటి రోగాలన్నీ కూడా ఈ శ్వాస రోగాలు. శ్వాస సరిగ్గా ఆడకపోవడం వల్లే శ్వాసకోశ బాధలు అనుభవిస్తూ చాలామంది మరణిస్తున్నారు. అందుకని అమ్మవారిని కనుక ఈ నామంతో కొలిస్తే మనకి శ్వాస మంచి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే స్వగృహ ప్రాప్తి, పొలాలను కొంటారు, స్థలాలను కొంటారు. ఇన్ని ఫలితాలను ఈ నామాన్ని పఠించడం. అలాగే ఉబ్బసంతో బాధపడేటువంటి వాళ్ళు
రోజు పడుకోబోయే ముందు అలాగే పొద్దున్నే ఈ మంత్రాన్ని 27 సార్లు కనుక జపించినట్లయితే ఉపశ వ్యాధి తగ్గుతుంది. అలాగే ఊపిరి తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, గాలి పీల్చడానికి. అలా గాలి పీల్చడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 11 సార్లు ఈ ముక్కు మీద ఇలా వేలు పెట్టుకుని ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి ఆ బాధ తగ్గుతుంది, శ్వాసకోశ బాధ తగ్గుతుంది, ఊపిరి చక్కగా పీల్చుకోగలుగుతారు. అలాగే దగ్గు, గొంతు నొప్పి, ఈ దగ్గు గొంతు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు రోజు 11 సార్లు కనుక వీళ్ళు అలాగే వీలైనన్ని సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కనుక పఠించినట్లయితే దగ్గు, రొంప ఇవన్నీ కూడా తగ్గుతాయి. దీంతో మనకి ఈ 19వ నామాన్ని చక్కగా అందరూ కూడా పఠించి పై బాధల నుంచి ఆ అమ్మవారి దయ వల్ల విముక్తిని పొందుతారని ఆశిస్తూ మీరందరూ కూడా తప్పగా ఈ నామాన్ని 19వ నామాన్ని శ్రవణం చేయండి లేదా పఠనం చేయండి, 10 మంది చేత చేయించండి. అలాగే మీ పిల్లలకి నేర్పించండి, వాళ్ళని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి, మంచి సత్సంప్రదాయాల్ని వాళ్ళలో ప్రవేశపెట్టండి అని చెప్పేసి నేను కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఆపాకుంటారు.